సింగరేణి దినోత్సవ సందర్భంగా గోదావరి కని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 135 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ఉత్తమ ప్రభుత్వ సంస్థగా పేరు వచ్చిందంటే అది అందరి సమిష్టి కృషి ఫలితమే అన్నారు. భారతదేశ పారిశ్రామిక ప్రగతిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంతో సింగరేణిలు అందరూ భాగస్వాములేనన్నారు. సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన లక్ష్యం 78 MT ఉండగా ఇప్పటి వరకు 51.74 MT లక్ష్యానికి గాను 47.59 MT బొగ్గు ఉత్పత్తి సాధించి 92% లక్ష్యాన్ని చేరుకుందన్నారు. అండర్గ్రౌండ్ మైన్లోనే కాదు, ఓపెన్ క్యాస్ట్ మైన్స్లో కూడా ప్రపంచంలో ఏదైతే టెక్నాలజీ అవైలబుల్ ఉందో, షావల్ డంపర్ టెక్నాలజీ అనుకోండి, డ్రాగ్లైన్ టెక్నాలజీ అనుకోండి, తర్వాత క్రషర్ కన్వేయర్ టెక్నాలజీ అనుకోండి, ప్రపంచంలో ఉన్న ఏదైనా టెక్నాలజీ అవైలబుల్ ఉన్నదంటే అది మన సంస్థలో ఇంప్లిమెంట్ చేసి సంస్థని చాలా చక్కగా అభివృద్ధి ప్రదంలో గౌరవనీయులు పెద్దల ఆశీర్వాదంతో, పెద్దల దిశానిర్దేశంలో సంస్థలో మనం ముందుకెళ్తున్నాం. గౌరవనీయులు శ్రీ ఎన్ శ్రీధర్ గారు CNMD గారి దిశానిర్దేశంలో, అట్లాగే శ్రీ NVK శ్రీనివాస్ గారు డైరెక్టర్ OP, అట్లాగే GV రెడ్డి గారు డైరెక్టర్ PNP గారి దిశానిర్దేశంలో మన సంస్థ చాలా చక్కగా ముందుకెళ్తున్నది. అట్లాగే డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం సారు దిశానిర్దేశంలో ఆర్థికంగా సంస్థ చాలా చక్కటి పరిపుష్టితోని భారతదేశంలోనే అతి గొప్ప సంస్థగా మనం ఒక స్థానాన్ని సంపాదించాం. ఉత్పత్తి విషయంలో కానీ, ఉత్పత్తి ఉత్పాదకత, ముఖ్యంగా రక్షణ విషయంలో ప్రపంచంలో ఏదైనా టెక్నాలజీ అవైలబుల్ ఉందంటే అది కన్వెన్షనల్ ప్రాప్స్ సపోర్టింగ్ సిస్టమ్ నుంచి మనము స్టార్టింగ్లో సిమెంట్ క్యాప్సూల్స్తో బోల్టింగ్ చేసుకున్నాం. తర్వాత దాంట్లో ఉన్న దానికన్నా మెరుగైన పద్ధతి ఇప్పుడు రెజిన్ క్యాప్సూల్స్తో బోల్టింగ్ చేస్తూ అండర్గ్రౌండ్ మైన్స్లో మనం సేఫ్టీ ఇంప్రూవ్ చేసుకున్నాం.